Sir, good morning. And this is a this is an one idea that we are going to collect the personal experience narratives of the seasoned academicians, teachers, and lecturers. In the process, I came to you to record some of your personal experiences in a chronological order. So first, let us go for your childhood days. Please explain your childhood days and how was your childhood life, and about your parents, your family. Please. నా చిన్నతనం Sir. కృష్ణా జిల్లా మోదుమూడి అనే గ్రామంలో స్టార్ట్ అయింది. ఏ ఊరండి? మోదుమూడి మోదుగు మూడి అనే విలేజ్. అది దేని కింద అవనిగడ్డ తాలూకా కింద వస్తుంది. అక్కడ స్టార్ట్ అయింది. చెప్పండి. మా పేరెంట్స్ ముఖ్యంగా మా ఫాదర్ ఆయన కేవలం ఈ గోల్డ్ వర్క్ చేసేటువంటి గోల్డ్ స్మిత్ కాకుండా ఆయన భాగవత రామాయణాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి. హరికథలు కూడా ఆయన ఆదివర్తి నారాయణ దాస్ గారి శిష్యుడిగా ఉండి హరికథలు కూడా దాదాపు 12 సంవత్సరాలు ఈ తెలంగాణ ఏరియా అంతా తిరిగి మంచి ప్రసిద్ధి చెందినటువంటి హరి కథ కారకుడిగా పేరు సంపాదించారు. అందుకని ప్రథమం నుంచి ఈ భాగవత రామాయణాలన్నీ చిన్నతనం నుంచి నాతో చదివించి ఆయన మిగతా చుట్టూ ఉన్న విలేజెస్ సాయంత్రం పూట కూర్చుంటే ఆయన పని కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థం చెప్తూ ఉండేవారు. అది ఆయనకు ఒక కార్యక్రమంగా ఉండేది. సో దీని పరంగా నాకు చదవటం అనేటువంటిది తప్పు లేకుండా చదవటం అనేటువంటిది ఆయన అలవాటు చేసినటువంటి. అప్పుడు ఇంకా స్కూల్లో కూడా నేను చేయాలి. అలాంటి అక్కడ చెప్పండి. పేరేమన్నారు? మీ నాన్నగారి పేరేమన్నారు? తూర్పాటే అప్పలాచార్య. అప్పలాచార్య. నాదర్ అమ్మ పేరు? అమ్మ పేరు ఈశ్వరం. 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 సో ఇది ఆయన దినచర్యగా ఉండేది. దీంతో పాటు వైద్యం కూడా ఆయనకి ఆయుర్వేద వైద్యం బాగా తెలుసు. మందులని తానే సొంతగా తయారు చేసేది. సో ఈ పరంగా ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏదో రకమైన సాయం ఆయనతో పొందేవారు కనుక వైద్యపరంగా, తర్వాత ఈ శ్రవణ పరంగా, ఈ హరికథ పరంగా ఆయనకి సంస్కృతి గౌరవించేవాడు. సో ఈ ప్రక్రియలో నేను పెరగటం జరిగింది. ఆ తర్వాత ఆ స్కూల్లోనే అక్కడ మనుమూడి ప్రైమరీ స్కూల్ ఉండేది. అదే స్కూల్లో ప్రారంభ విద్య జరిగింది. అయితే మా పెద్దక్క గారు, ఆమె పేరు సావిత్రి, ఆమె 8వ తరగతి వరకు చదివింది. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ బుక్ ఆమె చదివినటువంటి బుక్ ఒకటి నాకు ఆయన భాండాగారంలో కనిపించింది. ఇది ఏంటని అడిగితే ఇది ఇంగ్లీష్ అని చెప్తాను జరిగింది. అయితే ఇది నాకు నేర్పించిందని నేను అడిగాను వాళ్ళు. ఆ టైంలో అక్కడ ఇంగ్లీష్ చెప్పేటువంటి టీచర్ కానీ ఎవరు లేరు ఆ గ్రామం. అప్పటికి వేసవకాలం సెలవులకి ఒక సింగం బసవపూర్ణయ్య గారని ఆయన అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సెలవులకి ఆయన వస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, బాబు ఇది చెప్పించమని అడుగుతున్నాడు, మన గ్రామంలో ఎవరు లేరు, మరి మీరు ఈ ఉన్నటువంటి పీరియడ్లో
నన్ను ప్రత్యేకంగా అడిగాడని చెప్పినని అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయనే మొదట ఏబిసిడీలు నేర్పినట్టు నాకు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ప్రస్తుతం కూడా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అడ్వకేట్గా రెప్పల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సో ఇంగ్లీష్ మీద అభిమానం కలగటానికి కేవలం ఆ బుక్ ప్రేరణ అయింది. మా సిస్టర్ యొక్క బుక్. అది ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక ఇది ఏదైతే ఉందో అది కూడా నన్ను ప్రోత్సహించింది. సో దీన్ని చెప్పించాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మా ఫాదర్ ఉండగలిగింది. అదే నా జీవితాన్ని నిర్దేశించింది అని చెప్పచ్చు. అందుకనే దాన్ని ఆశాంతం నేను చివరి వరకు చదవాలనే ఉద్దేశంతోనే ఇన్ మెమరీ ఆఫ్ దీస్ 2 persons. One is my sister and the other is my father. వీళ్ళ వల్లనే ఈ స్థితిని రాగలిగాను. ఈ భాషలో స్కూల్లో పనిచేసినప్పుడు కానీ ఉపాధ్యాయుడిగా దాదాపు ఒక 15 సంవత్సరాల పైన పనిచేశాను. అంతే పీరియడ్ కాలేజెస్లో కూడా పనిచేశాను. ఈ భాష వల్లనే నేను విద్యార్థులకి దగ్గరయ్యాను. విద్యార్థుల యొక్క గౌరవాన్ని పొందాను. విద్యార్థులకి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగాను. తర్వాత ఈ టీచింగ్లో ఉన్నటువంటి నా అనుభవాలనే మిగతా వాళ్ళకి ఆదర్శం. స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పటికి అయిపోయింది? తర్వాత ఇదే నన్ను ఈ యూనియన్ పరంగా కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళింది, స్టేట్ లెవెల్ వరకు. ఈ టీచర్స్ యూనియన్ కానీ తర్వాత కాలేజీ పరమైనటువంటి యూనియన్స్లో కానీ ఈ రిప్రజెంటేటివ్ కెపాసిటీ దట్ ఇన్ ఇంగ్లీష్ ఇది నాకు పేరు తెచ్చింది. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు ఇది. కాలేజీకి వచ్చినటువంటి 1976లో రావటం జరిగింది. అంటే 17 years అప్పటికే నాది స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటికైనా 65? స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఇన్ 58. సో 76లోనే నేను ఈ కాలేజ్ ఎడ్యుకేషన్. డిగ్రీ ఎక్కడ? డిగ్రీ విజయవాడ. విజయవాడ అంటే ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడే ఉండేవాడు విజయవాడ. విజయవాడలో. విజయవాడ ఇమ్మీడియట్ అయిన తర్వాతనే డిగ్రీ అయిన తర్వాతే నాకు జాబ్ వచ్చింది. తర్వాత ఇన్సైడ్ అంటే టీచర్గా చేరిన తర్వాతనే బీఈడి ట్రైనింగ్ అయ్యాను 7 years. అంటే అది గవర్నమెంట్ పంపించడం వల్ల. సో తర్వాత నేను ప్రైవేట్గా ఎంఏ చేసి ఎంఏ చేయటం అని అంటే నాకు నాది డిగ్రీ ఎకనామిక్స్. కానీ చెప్పండి. డిగ్రీ ఎకనామిక్స్ కనుక నాకు లిటరేచర్ అంటే ఇంగ్లీష్ చేయాలి అని చెప్పానంటే నేను ఒక ఎంఏ అదర్ సబ్జెక్ట్స్తో చేయాలి. సో ఐ డిడ్ ఇట్. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 1 sittingలో ఎంఏ చేశాను. దానిలో కూడా ఒక less than 13 marks సెకండ్ క్లాస్కి. ఎందుకంటే అది వీక్ డేస్లో రాసినటువంటి వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఇది ఎంకరేజ్ చేసింది. ఒక నెల రోజుల ముందు నేను వెళ్తే అది భువనేశ్వర్, ఇది కర్ణాటక. ఒరిస్సా. ఒక నెల రోజుల ముందు వెళ్తే నేను సెకండ్ క్లాస్ లిటరేచర్లో సంపాదించగలను అనే ఉద్దేశంతో ఒక నెల రోజుల ముందు నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఐ గాట్ సెకండ్ క్లాస్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ గెటింగ్ లెక్చరర్షిప్. సో ఆ రకంగా నేను కాలేజ్ ఎడ్యుకేషన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎఫ్ఐపి దాని కింద సెలెక్ట్ అయ్యి పిహెచ్డి చేశాను. అంటే టోటల్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత భువనేశ్వర్, కటక్, దెన్ ఉస్మాన్ యూనివర్సిటీ. బీఈడి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ.
సో ఇది నా హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ప్రస్తావన. ఇక టీచింగ్ దానిలో ముఖ్యంగా మై వాయిస్ ఈజ్ మై అసెట్, ఎయిదర్ ఇన్ టీచింగ్ ఆర్ ఇన్ అదర్ రిప్రజెంటేషన్స్ కానీ లేకపోతే స్పీచెస్ కానీ ఇవన్నీ వాయిస్ ఈజ్ ఎన్ అసెట్. అంటే బాస్ టోన్ ఉండటం వల్ల ఐఎమ్ ఏబుల్ టు డామినేట్ ద వాయిస్ ఆఫ్ అదర్ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎక్స్ప్రెషనల్ స్కిల్స్. తర్వాత నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయడం అనేటువంటిది రిప్రజెంటేషన్లో కూడా చాలా ఉపయోగపడింది. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ టీచర్ పర్టికులర్లీ. టీచర్ అంటే ఏదో క్లాస్ రూమ్ వరకు పాఠాలు చెప్పడం అనేటువంటి పరిస్థితి కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ర్యాపో విత్ ద సొసైటీ ఇన్ విచ్ ది ఇన్స్టిట్యూషన్ ఇస్ దేర్. అంతేకాకుండా ర్యాపో విత్ ద హైయర్ అథారిటీస్ అండ్ ర్యాపో విత్ ద పొలిటీషియన్స్, లోకల్ పొలిటీషియన్స్. దీనివలన ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఎక్కడ నేను పనిచేసినా కానీ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క దాని ఎలివేషన్ గురించి ప్రయత్నం చేశాను. ఇన్ ఖమ్మం నేను వచ్చినప్పుడు యూపీఎస్లో ఉంది, ఇది మోమినాన్ స్కూల్, దాన్ని హై స్కూల్గా చేసి అప్పుడు ఉన్నటువంటి డిఈఓ విధాన్ని ఆయన డిఈఓలో ఉండే. అది కూడా న్యూ ఎవాల్యుయేషన్ పాలసీ అని చెప్పినని. ఆ పాలసీ అంటే ఏంటి, ఈ డిటెన్షన్ సిస్టమ్ అంతా తీసేసి అప్ టు 7th వరకు పెట్టినటువంటి సందర్భంలో ఆ ఎవాల్యుయేషన్ పాలసీ మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. ఇది మిగతా టీచర్స్ అందరూ దాదాపు 350 టీచర్స్ ఉన్నారు ప్రాపర్లో. దానిలో నేను ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్ బట్టి ఆయన ప్లీజ్ అయ్యి నా రిప్రజెంటేషన్ అందుకు ఆయన యాక్సెప్ట్ చేసింది. అది బీటీఎస్ కింద ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ హై స్కూల్కి ఇచ్చి, దీనిలో నేను ఉర్దూ మీడియం కూడా ఉంది, ఉర్దూ మీడియం సెపరేట్ చేసి దీన్ని హై స్కూల్గా ఎలివేట్ చేశాను. అలానే కాలేజీకి వచ్చినటువంటిప్పుడు కూడా మిగతా ఈ మినిస్టర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి కాలేజ్ డే ఫంక్షన్స్ అప్పుడు కానీ ముఖ్యంగా రోసయ్య గారు, అలానే రంగయ్య నాయుడు గారు, ఆయన సెంట్రల్ మినిస్ట్రీగా ఉండే, ఈయనేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అంటే రోసయ్య గారు. విమెన్స్ కాలేజీలు ఉంటే విమెన్స్ కాలేజీలో అది మరీ అకామిడేషన్ లేకుండా, కూర్చునే చైర్స్ లేవు, ఈవెన్ క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ లేవు, షెడ్స్ ఉన్నాయి. కానీ అటువంటి దయనీయ పరిస్థితిలో నేను వెళ్ళేసాను. దట్ ఇన్ ద ఇయర్ 93 అనంతం 1993. ఎందుకంటే వాళ్ళంతా లేడీస్ ఎప్పుడు బయటికి పోవటం అనేది లేకుండా ఉంటారు కనుక వాళ్ళు అసలు ఈ పబ్లిక్ ర్యాప్ పెట్టుకోగా, నేను పోయిన తర్వాత ఈ దుస్థితిని చూసి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మినిస్టర్స్ వాళ్ళని పిలిపించి అకామిడేషన్ ప్రాబ్లం లేకుండా చేసాం. తర్వాత ఈ కాలేజీకి కావాల్సిన వనరులన్నీ ఏర్పడ్డాయి. సో అదేంటంటే కొంత మనం షేర్ చేసుకుంటే, ఇది ఆ చుట్టూ ఉన్నట్టు అక్కడ ముఖ్యంగా ఏంటంటే మర్చెంట్ కమ్యూనిటీ ఉన్నారు ఈ ఉమెన్స్ కాలేజీ చుట్టూ. వాళ్ళ నుంచి ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని వివి అప్పారావు గారిని ఆయన ప్రెసిడెంట్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయటం వల్లనే ఈ ఫ్యాన్స్ కానీ చైర్స్ కానీ మొత్తం కావాల్సిన అవసరమైన ఇదండి. అది నేను లో వోల్టేజ్ ఉండేది కాలేజీలో ఇప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని, ఎందుకంటే R&D ఆఫీస్ని ఇది రోసయ్య గారు ఉండగా అది ఆయన తీసుకెళ్తే ఇమీడియట్గా సాల్వ్ చేశారు. సో ఇట్లా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఎప్పటి నుంచి అలవాటు అయిందంటే
మంది పైన ట్రైనీస్ ఉన్నారు బీఈడీలో. అంతకుముందు వీళ్ళందరికీ శాలరీస్ ఇచ్చారు. ఏది ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇచ్చి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. 1965లో అది తీసేశారు. గవర్నమెంట్ తీసేసరికి వీళ్ళందరూ అప్పటికే కుటుంబాలతో ఉన్నట్టుంటారు. నాకైతే మ్యారేజ్ కాలేదు, కానీ మిగతా వాళ్ళు కుటుంబాలతో పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు ఆ ట్రైనింగ్ వచ్చి నానా కష్టాలు పడటం, ఇదంతా చూసిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఒక మీటింగ్లో మాట్లాడితే నన్ను సెక్రటరీగా చేశారు. చేస్తే ఈ పోస్ట్ వలన అక్కడ స్టేట్ సెక్రటరీ కూడా ముత్తారెడ్డి గారు అని ఉండే, స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన సహకారంతో చెన్నారెడ్డి గారిని పిలిచాను ఇనాగరల్ మీటింగ్కి. పెడితే అక్కడ కూడా సూర్యనారాయణమూర్తి గారు అని చెప్పింది ప్రిన్సిపల్. ఆయన ఈ ఫంక్షన్ ఆయన తెల్లారే ఆయన రిటైర్ అవుతారు. అయితే ఈ ప్రాబ్లం నేను మేజర్ బర్నింగ్ ప్రాబ్లం ఇది కనుక శాలరీస్ లేక నానా మోస్తలు పడుతున్నారు. ఈ ట్రైనింగ్కి సార్థకత చేకూరాలన్నా వీళ్ళకి శాలరీస్ పే చేయాలనేది మేజర్ రిప్రజెంటేషన్. అసలు ఆయన పిలిచిందే అందుకు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు అని. అంటే దీన్ని నేను మనం గెస్ట్గా పిలిచి ఆయన మన డిమాండ్స్ అన్ని పెట్టకూడదని చెప్పినని మెమరాండంలో పెట్టినట్టు దాన్ని కొట్టేశారు. కొట్టేస్తే ఏముంది, ది పర్పస్ విల్ బి డిఫీటెడ్. అసలు ఆయన ఎందుకు పిలిచామో అదే పోతుంది. సో అప్పుడు ఏం చేశానంటే ముందు ఆఫ్ ద రికార్డ్ ఇన్ టోటల్ నేను చెప్పాను ఆయనతో, సార్ దిస్ ఈస్ ద ప్రాబ్లం. 90 trainees are suffering for want of their salaries. They can't pursue this training unless they are economically sound. They are with their families, children. Idi the principal who is going to retire the very next day didn't allow me to place it before you. Therefore, I take this opportunity before I submit my secretary's report to place before you this particular problem. అని ఆయన ముందు ఇది ప్రజెంట్ చేస్తే చాలా అప్రిషియేట్ చేసి, అసలు ఇలాంటి సందర్భంలో మీరు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మీ కొట్టు వాళ్ళే మాకు చెప్పాలి ప్రాబ్లం ఏంటో, మా దృష్టికి చెప్పండి, మాకు ఎట్లా తెలుస్తుంది. అటువంటిది వాళ్ళు చెప్తామని ముందుకు వచ్చినా మీరు ఎలా చేయకపోవటం అది బాగాలేదని అతన్ని చివాట్లు పెట్టి విత్ ఇన్ వీక్ డేస్ ఆయన వెళ్ళిన వీక్ డేస్లో శాంక్షన్ చేశారు. సో దిస్ హ్యాస్ గివెన్ ఏ గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ టు రిలీవ్ నియర్లీ 90 ఫ్యామిలీస్. సో రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే దాని టేస్ట్ ఎప్పుడు దొరికిందంటే ఆ టైంలో దొరికినటువంటి. కొంత పర్సనల్ లైఫ్ కొంత చెప్పండి. ఇప్పుడు మర్లపాడులో ఉన్నారు కదా, మర్లపాడు స్కూల్ ఎలా ఉండేది? మీరు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారు? స్కూలు తర్వాత మ్యారేజ్ ఇట్లా. మర్లపాడు స్కూల్ ఏ సంవత్సరం వచ్చారు మర్లపాడు? వచ్చినటువంటిది ఇమ్మీడియట్గా నాది ట్రైనింగ్ బీఈడీ ట్రైనింగ్ అయిన వెంటనే నాకు హెడ్ మాస్టర్గా అక్కడికి పోస్టింగ్ ఇచ్చారు మర్లపాడుకి. ట్రైనింగ్ అయిన వెంటనే ట్రైనింగ్ అయిన అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను మర్లపాడు. ఫస్ట్ అపాయింట్మెంట్ నాగలాన్స్ అక్కడ టీచర్ గ్రాడ్యుయేట్. నాన్ గ్రాడ్యుయేట్. రా గ్రాడ్యుయేట్గా నేను 7 సంవత్సరాలు హెడ్ మాస్టర్గానే చేశాను నాగలాన్స్లో. తర్వాత ఇది మేడేపల్లి ఈ రెండిట్లో, ఈ రెండు తర్వాత బీఈడీ ట్రైనింగ్ 1 సంవత్సరం. ఇది ట్రైనింగ్ అయిన వెంటనే నన్ను పోస్ట్ చేసింది యాజ్ హెడ్ మాస్టర్గా మర్లపాడుకి. అంటే మేడేపల్లి మర్లపాడు రాకముందే వెళ్ళారు మేడేపల్లికి. నాగలాన్స్ ఫస్ట్, తర్వాత మేడేపల్లి, తర్వాత మర్లపాడు ఏ సంవత్సరం వచ్చింది? మర్లపాడు 1965 నుంచి 67 ఎండింగ్ వరకు ఉన్నాను. సో ఇది వాస్తవంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచర్ అయినటువంటిది మర్లపాడు
మర్లపాడులో. పైగా ఈ స్కూల్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ హై స్కూల్. హై స్కూల్ అది. దీనికి అన్ని పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులు ఉన్నాయి. మల్లపాడు చాలా మంచి ఇది ఉండేది. ఉంది, కానీ ఉన్నది కానీ దాన్ని సద్వినియోగం చేయక స్టూడెంట్స్ తక్కువ ఉండేది. ఎస్ఎస్ఎల్ నేను వెళ్ళేసరికి ఉన్న పరిస్థితి. ఆ తర్వాత అక్కడ ఈ టీచర్స్కి పడిపోవటం, ఇంటర్నల్ ట్రబుల్స్, టీచర్స్కి విలేజెస్కి పడిపోవటం. ఈ ప్రాబ్లమ్స్ ఉండేసరికి దగ్గరలో నిధానపురం, తర్వాత రావణపాలెం ఉండే స్కూల్స్ ఉండే, అవి కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉండే కనుక సహజంగా ఈ స్టూడెంట్స్ అక్కడి నుంచి డైవర్ట్ అయ్యేవాళ్ళు. ఎక్కడ బాగుందంటే అక్కడ చేరేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో 4-5 సంవత్సరాలు ఈ స్కూల్ ఉంది నేను వెళ్ళక ముందు. అంటే సరైన మాస్టర్ లేక, తర్వాత ఈ స్టాఫ్ యొక్క మోరల్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే విలేజెస్తో, ఈ పరిస్థితుల్లో వెళ్ళటం జరిగినట్టు. అయితే ఈ కొత్తగా ట్రైనింగ్ అయ్యి టీచింగ్ ఎట్లా ఉండాలనే దాని మీద అంతకుముందు దానికన్నా ఒక అనుభవంతో వచ్చినటువంటి వాడిని కనుక ముందు ఏంటంటే వీళ్ళని ముందు క్రమబద్ధం చేయడానికి మొదట 2-3 మాసాలు ప్రయత్నం చేసి క్లాస్ స్టూడెంట్స్ అప్పటికి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి 0 వస్తుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ని హై స్కూల్లోనే ఉండేటట్టుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ వాళ్ళని డౌట్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లారిఫై చేశాను ఒక్కొక్క టీచర్ నుంచి. అన్ని రోజులు నేను అటెండ్ అయ్యాను, ఎందుకంటే నేను స్కూల్ కనుకే ఇల్లు తీసుకున్నాను నేను. ఇది ఒకటే కాకుండా దగ్గర ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, దగ్గర ఊళ్ళకి కూడా ఒక కమిటీగా ఏర్పడి మేము టీచర్స్ పిల్లల్ని తీసుకుని వీళ్ళు చదువుతున్నారు లేదంటే పేరెంట్స్ ర్యాప్ గురించి పేరెంట్స్ని కలిసి వీళ్ళని దాదాపు 9 వరకు చదివించండి, మిగతాది నేను ఇక్కడ చెప్పినటువంటి సరిగ్గా చదువుతున్నారు లేదనేది మీ సూపర్విజన్ అని చెప్పిన. కొంతమంది చదువుకున్న పేరెంట్స్ ఉంటారు, లేకపోతే అక్కడ లోకల్ టీచర్స్ ఎవరు ఉంటే వాళ్ళని సూపర్వైజ్ చేయమని అట్లా అరేంజ్ చేసి రాత్రిపూట వెళ్ళి చుట్టూ ఊళ్ళని తిరిగేవాడు రోజుకోవచ్చు. సో ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే మంచి రిజల్ట్ రావడం మొదలు. తర్వాత టీచింగ్ మెథడ్లో కూడా అప్పటికి 3rd క్లాస్లో ఇంగ్లీష్ చెప్పడం అనేది ఉంది. ఈ 3rd క్లాస్లో ఇంగ్లీష్ చెప్పడం అనేది ఒక టీచర్ ఆయన సత్యనారాయణ గారిని చైర్మన్కి ఆయన బాగుంది. ఇదేం నాకు అర్థం కావట్లేదు, ఇది ఎవరు చెప్తారని అన్నట్టు ప్రస్తావన మొండితనం కూడా ఉంది. అతను ఎక్కడి నుంచి దగ్గర ఊరి నుంచి వచ్చేవాడు, సత్యనారాయణ, బి సత్యనారాయణ అని. అంటే మీకు ఏంటి అర్థం కాండి ఎలా ఉంది, అదేంటంటే స్ట్రక్చరల్ మెథడ్లో ఉంది. అంటే వాట్ ఇస్ దిస్, దిస్ ఇస్ ఎ టెక్నిక్, వాట్ ఇస్ దిస్ ఇస్ ఎ ప్రాక్టీస్, ఇది ఒక స్ట్రక్చర్. మళ్ళీ సెకండ్ స్ట్రక్చర్ ఏదైనా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో నోన్ టు అన్నోన్ పోవాలి టీచింగ్లో. ఎప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ కవర్ చేసేటట్టుగా ఒక స్ట్రక్చర్, లేదా బాడీలో ఉన్నటువంటి అన్ని వాట్ ఇస్ దిస్. ఈ రకమైనటువంటి చిన్న ప్రశ్నలతో ఒకటి చెప్పకపోతే ఏం చేస్తాడు, మనం చూపిస్తే వాడు ఎవడో చెప్తాడు హెడ్ అని, హ్యాండ్ అని, మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. సో ఈ స్ట్రక్చర్ మెథడ్ అతనికి క్లాస్ రూమ్కి వెళ్ళి అతనితో పాటు పిల్లలతో అది చెప్పించి ఆ పీరియడ్ అంతా స్పెండ్ చేసిన తర్వాత దెన్ హీ గాట్ ద. మనకి ఇంకా బ్యాటరీ 7-8 నిమిషాలు వస్తుంది, సెకండ్ పార్ట్ కూడా చేస్తాము. కానీ బట్ మీన్ వైల్ లెట్స్ కవర్ సమ్ పర్సనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అండ్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ అండ్ హౌ వెన్ డిడ్ యూ రిటైర్, దట్ పార్ట్. సో ఇది చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రాక్టికల్గా చెప్పామో అతను ఫాలో అయ్యి ఆ తర్వాత విత్ ఇన్ 3 months ఆ పిల్లలు నా దగ్గర తీసుకొచ్చి ఊళ్ళో కూడా డెమాన్స్ట్రేషన్ పెట్టాడు. కూర్చొని సత్యనారాయణ గారు వాళ్ళు అడుగుతుంటే 10th క్లాస్ వాళ్ళు చెప్పలేనటువంటి ఆన్సర్స్ అన్నీ వాళ్ళు పిల్లలు చెప్పారు. సో ఈ రకంగా
టీచర్గానే కాకుండా హెడ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి పర్సనల్గా వాళ్ళని గైడ్ చేసే పరిస్థితి ఉంటే అతనికి రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే ఏదైనా నేను చెప్తున్నా నువ్వు చేయాలంటే లేదు, ఆ రోజుల్లో ఆ ఖమ్మం జిల్లా ఏరియా మొత్తంలో కూడా ఇంగ్లీష్ టీచర్స్ అంటే ఒక 3-4 పేర్లు చెప్పేవాళ్ళు. ఆ 3-4లో మొదటి పేరు మీ పేరు చెప్పేవాళ్ళు. తర్వాత అంటే డైనమిజం కానీ, అంటే లీడర్షిప్ తీసుకొని ఆ స్కూల్ నడపటం కానీ, ఈ పద్ధతి అందరికీ ఒక మార్గదర్శకంగా అందరూ అనుకునేవాళ్ళు. ఫలానా హెడ్ మాస్టర్, ఫలానా ఇంగ్లీష్ టీచింగ్, ఆ స్టైల్ ఇదంతా చాలా గొప్ప ఇదని చెప్పి అనుకునేవాళ్ళు. అది సో ఇది టీచర్స్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి కలిగి అట్నే నిదానపురం స్కూల్ ఆ టీచర్స్ కూడా ఏదన్నా ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నప్పుడు వాళ్ళు మేము ఇన్వైట్ చేయటం, లేదా వాళ్ళు చెప్తున్నప్పుడు మేము అక్కడే పోవటం, ఇలాంటి ర్యాపో వలన లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకునేటువంటి అవకాశం దొరికేది. టీచింగ్లో ప్రతి వాళ్ళకి నిష్ణాతులు కాదు. అందుకని అబ్జర్వేషన్ ఆఫ్ దీస్ టీచర్స్, స్టూడెంట్స్ అయితే మనకన్నా ఐక్యూ తక్కువ వాళ్ళు కనుక వాళ్ళు చెప్పలేరు మనలో లోపాలని, కానీ ఈక్వల్స్ అయినప్పుడు దే కెన్. అంటే టీచర్కి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే నాట్ ఓన్లీ ఈ టీచర్స్ ఈ స్టూడెంట్స్, he must be able to teach them in the presence of his colleagues. Not only that, in the presence of his superiors. లెక్చరర్ ఉన్నాడు, అతని ప్రాసెస్ ముందు కూడా అతను మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తనకి ఎప్పుడు వస్తుంది? కానీ ఈ స్థరో విత్ ద సబ్జెక్ట్. సో ఇకపోతే పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ కూడా ఈ నల్లపాడులో ఉంది. 65 అంటే అక్కడికి వచ్చిన సంవత్సరం. సో ఈ మ్యారేజ్ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ మిగతా అప్పుడు ఉన్నటువంటి పద్ధతి అంతా అదే పద్ధతి. ఈ మ్యారీడ్ లైఫ్లో నాకు నా అనుభవం ఒకటే. ఈవెన్ ఖమ్మం డిగ్రీ కాలేజీలో కూడా, ఉమెన్స్ కాలేజీలో అందరి గురించి చెప్పినప్పుడు అందులో ఉన్న ఒక లెక్చరర్ షీ హ్యాజ్ ఎ నోబుల్ వైఫ్ అని చెప్పిన, హీ హ్యాజ్ ఎ నోబుల్ వైఫ్ అని చెప్పినని అంటం జరిగింది. అంటే నేను ఇంతవరకు ఆమె గురించినటువంటి ప్రస్తావన ఇప్పుడు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు రాలేదు. ఇప్పుడు సంబడి రిపర్డ్ ఆమె గురించి చెప్పారు కనుక నేను చెప్తున్నా. ఎస్, షీ డింట్ అలౌ మీ టు టేక్ ఈవెన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇన్ మై మ్యారేజ్ లైఫ్. అంటే అంతటి కేరింగ్ పార్ట్నర్ ఉంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఇన్ మై రిమైనింగ్ లైఫ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ షీ లుక్స్ ఆఫ్టర్ మీ అని నేను చెప్పడం జరిగింది. అంటే ఇది సహజంగా అందరికీ ఇటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా మాట పట్టింపు కానీ, లేదా నన్ను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళటం కానీ, పుట్టింటికి అనేది అసలు వెళ్ళటం మానేసింది. కొంచెం మాతో మ్యారేజ్ అయింది, తర్వాత వెళ్ళటం అనేది సంబంధించాం. ఎప్పుడైతే నాతో కలిసి వెళ్ళటం కానీ ఇది లేదు. అయితే అప్పుడు కూడా మా మామగారు అంత చూపులంత అయిన తర్వాత మరి ఈ కట్నం అనేది ఉన్నది కదా, దీని గురించి ఆయన ఆ ప్రస్తావన తెచ్చారు. మరి దాని గురించి ఏమంటారు అంటే, నేను ఇంతవరకు నా తండ్రిని తప్ప ఎవరిని అడగలేదు, మీ విషయంలో కూడా అంతే అన్నది. అందుకని ఇది నేను గర్వంగా చెప్పుకునేటువంటి. ఎందుకంటే ఖాళీగా స్వీకరించిన తర్వాత మనం చూడాలి, కానీ ఏదో వాళ్ళని చేతితో వచ్చిందా అంత వచ్చిందా అనేటువంటి లెక్కలేయటం కానీ ఇది నా జీవితంలో జరగలేదు. ఆమె గురించి చెప్పేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, అది నీకు తెలుసు. ఇంట్లో ఎంతోమంది ఆశ్రితులు వచ్చినా వాళ్ళకి పెట్టి పోషించేటువంటి ఇదిలో ఎప్పుడు ఆమె భిన్నత్వం చెప్పింది. తనకు సంతోషకరంగా ఉండేది, కానీ బాధని ఎక్కలేదు. ఇది తలుచుకున్నప్పుడు మాత్రం నాకు నేను చేసిన దానికన్నా ఆమె చేసినటువంటిది చాలా ఎక్కువ నా వెనక
ప్రధానమైనటువంటి బలం ఆమె. So we shall stop here in the first phase.